వాళ్ళు బన్ ఏవైతే తెస్తారో వాటిపైన ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. వీటిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా అనేది ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉంటుందో వాటిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు లైవ్ లో మీరు చూడాలా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఎంత క్లియర్ గా వీళ్ళు రాసి పెట్టిరు అనేది మీరు చూడొచ్చు. ఎప్పటి వరకు ఇది అన్న, ఇది ఒకసారి 8/8/26 డేటు. ఓకే. 8వ డేటు 2వ నెల 26 2026 వరకు దీని ఎక్స్పైరీ డేట్ ఉంది. ఓకే. అంటే ఎన్ని ఎన్ని రోజులు తినొచ్చు అన్న దీన్ని? కనీసం 1 వీక్ ఉంటది. 1 వీక్ తినొచ్చు. బ్రెడ్ తయారైన తర్వాత 1 వీక్ తినొచ్చు. ఓకే. సో కొన్ని వీడియోలలో మనం చూసినటువంటి వీడియోలలో దేనికి కూడా ఎక్స్పైర్ డేట్ అనేది లేదు. సో మరి దాన్ని ఏ రకంగా పరిగణించవచ్చు అంటారు? అది ఎట్లున్నా స్వీట్ కలుపుతున్నారు కాబట్టి కోవ పూస్తే అది స్వీట్ గానే ఉన్నది. వాళ్ళు తినేస్తున్నారు ఏమో అట్లనే ఓకే. సో కస్టమర్. దాంట్లో ఎక్స్పైర్ అయింది తెలియదు, ఎక్స్పైర్ కాంది తెలియదు, ఖరాబ్ అయింది కూడా తెలియదు అంటారు. అంతేనా? అంతే, ఓకే. లూజ్ అమ్మేస్తారు కదా. లూజ్ అమ్మేస్తారు. ఆ, ఓకే. అన్న దాదాపు 10,000 రూపాయలతోని వీళ్ళు దందా చేస్తా ఉన్నారు. సో ఒక్కొక్కటి 10 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. సో దీన్ని చూస్తే మీకు ఇక్కడ లాభాన్ని ఆశించి చేస్తా ఉన్నారా, లేకపోతే ఏమన్నా ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉందా మీకు? సేవ చేసే పరిస్థితి లేదాడ చూస్తుంటే ఆ వాతావరణము అదంతా. ఎందుకంటే అది కల్తీ మాత్రం కంపల్సరీ అయి ఉంటది. అది శాంపుల్ తీసుకొని మనం పరీక్షిస్తేనే దాని అసలు స్వరూపం బయటపడుతుంది.